ఐ న్యూస్. సినీ హీరో అల్లు అర్జున్ అరెస్టు రాజకీయ రంగు పులుముకుంటుంది. ఏపీ పాలిటిక్స్ లో వేలు పెట్టాడనే కారణంగానే అల్లు అర్జున్ ను తెలంగాణలో అరెస్టు చేశారని వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది. ఇటు బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తూ ట్వీట్ చేశారు. అభద్రతా భావంలో ఉండే నాయకులు వెన్నుపోటుకు పాల్పడతారంటూ కామెంట్ చేశారు. అయితే తెలంగాణ పోలీసులు మాత్రం తాము చట్ట ప్రకారం నడుచుకుంటున్నామని, నిందితుడు స్టార్ అయినా సామాన్య పౌరుడైనా తమకు సమానమేనని స్పష్టం చేస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్టు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. అల్లు అర్జున్ అరెస్టులో రాజకీయ కోణం ఉందని వైసీపీ అప్పుడే ప్రచారం మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి అల్లు అర్జున్ ను ఓన్ చేసుకునే పనిలో వైసీపీ ఉంది. అదే సమయంలో టీడీపీ, జనసేన నాయకులు మాత్రం అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ కు దూరంగానే ఉంటూ వస్తుంది. దీంతో అల్లు అర్జున్ అరెస్టు కూడా రాజకీయంలో భాగమే అని ప్రచారం ఊపందుకుంది. ఏపీలో వైసీపీకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో వైసీపీకి దగ్గరయ్యాడు అల్లు అర్జున్. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా మాజీ సీఎం జగన్ అల్లు అర్జున్ తో కూడిన పోస్టులను వైసీపీ నాయకులు ప్రదర్శించారు. అల్లు అర్జున్ ను ఆపేది ఎవరంటూ వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు నేరుగానే సవాల్ విసిరారు. అల్లు అర్జున్ ను వైసీపీ ఓన్ చేసుకోవడంతో సహజంగానే టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వానికి కోపం వస్తుంది. ఏపీలో వైసీపీ, తెలంగాణలోని బీఆర్ఎస్ చాలా కాలంగా స్నేహంగా ఉంటున్న విషయం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తూ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. జాతీయ పురస్కారం అందుకున్న స్టార్ అల్లు అర్జున్ ను సాధారణ నేరస్తుడిగా ట్వీట్ చేయడం సరికాదని కేటీఆర్ మండిపడ్డారు. హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకు బాధ్యుడైన రేవంత్ రెడ్డిని కూడా ఇదే లాజిక్ తో అరెస్టు ఎందుకు చేయరని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. వైసీపీతో ఉన్న స్నేహం కారణంగానే కేటీఆర్ ఇలా ట్వీట్ చేశారని ఏపీలో టీడీపీ నాయకులు, తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుతో సఖ్యతగా ఉంటున్నది బీఆర్ఎస్ మొదటి నుంచి ప్రచారం చేస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్టు కూడా చంద్రబాబు చెబితేనే రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిందనేది బీఆర్ఎస్ నాయకుల వాదన. అటు వైసీపీ కూడా అదే విధమైన వాదన మొదలుపెట్టింది. ఏపీలో తమ అభ్యర్థికి ప్రచారం చేశారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా అల్లు అర్జున్ పై కక్ష పెంచుకున్నారని వైసీపీ వాదిస్తోంది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించడాన్ని సాకుగా చూపి అల్లు అర్జున్ పై పగ తీర్చుకుంటున్నారని వైసీపీ అనుకూల సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. ఏపీలోని వైసీపీకి తెలంగాణలోని బీఆర్ఎస్, ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వానికి తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సహకరించుకుంటున్నాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్టు కావడం గమనార్హం. అయితే రాజకీయ నాయకుల విమర్శలు ఎలా ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం తాము చట్టపరంగానే వ్యవహరించినట్లు చెబుతున్నారు. నిందితుడు స్టార్ హీరోనా, సామాన్య పౌరుడా అనే విషయం తమకు సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యమే కారణమని కేసు నమోదైంది. ఈ కేసులో నిందితులందరినీ అరెస్టు చేసినట్లే అల్లు అర్జున్ ను అరెస్టు చేశామని పోలీసు అధికారులు చెబుతున్నారు. అల్లు అర్జున్ పై BNS 181, BNS 105 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 105 సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు కాగా, నేరం రుజువైతే 105 సెక్షన్ కింద 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అటు BNS 181 కింద 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సెక్షన్ 108 ప్రకారం ఒక వ్యక్తి మరణానికి పరోక్షంగా కారణమైతే 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక 1181 కింద ఉద్దేశపూర్వకంగా వ్యక్తిని గాయపరిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.